మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అని ఉంది చూసిరా, ఇక్కడ బ్లూ కలర్లో వచ్చింది, రెడ్ లైన్లో బ్లూ కలర్లో వచ్చింది, ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీ వెబ్ ఆప్షన్స్ అన్నిటిని కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. సో మీరు ఎలిజిబుల్ అయ్యేటువంటి వెబ్ ఆప్షన్లు అన్నీ కూడా ఇగో 20 పేజీలు, ఇక్కడ 20 పేజీలు మనకు డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. నమస్తే అండి. గ్రూప్ 4కు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్లు ఏ విధంగా పెట్టాలి, వెబ్ ఆప్షన్లు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం వెబ్ ఆప్షన్లు పెట్టేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఉద్యోగం పోతుందా, వెబ్ ఆప్షన్లు పెట్టే క్రమం అటు ఇటు అయితే ఉద్యోగం పోతుందా, సో ఉద్యోగం రావడానికి ఉద్యోగం పోవడానికి ఈ వెబ్ ఆప్షన్స్ ఏమైనా ప్రభావం చూపిస్తాయా అనే దానిపైన అండ్ వెబ్ ఆప్షన్ పెట్టే విధానం అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను మీ కాపీలో నరేష్, మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఎందుకంటే అన్ని విషయాల గురించి చర్చిస్తా. అనవసరమైన విషయం గురించి దేని గురించి మాట్లాడను, మీ సమయాన్ని వేస్ట్ చేయను, నా సమయాన్ని వేస్ట్ చేసుకోను. ఇక టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తే వెబ్ ఆప్షన్స్ ఫర్ గ్రూప్ 4 సర్వీసెస్ అని ఉంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంట్రీ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి మీ లింక్ ఓపెన్ అవుతుంది. ఇది మీది మాత్రమే, ఎందుకంటే ఎవరిది వారికే ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పాయింట్ 1, ఇక్కడ ప్రతి పాయింట్ను జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కనిపించేటువంటి వెబ్ ఆప్షన్స్ అనేటివి మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతున్నారు అని ఎక్కడెక్కడ ఎస్ అని పెట్టిర్రో ఆ పోస్ట్ కోడ్లు అన్నీ కూడా మీకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ముందుగా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని వచ్చి ఇక్కడ 12/2022 గ్రూప్ 4 సర్వీసెస్ అని వస్తుంది. దాని తర్వాత ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి, క్యాండిడేట్ ఐడి, మీ హాల్ టికెట్, మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, డిస్టిక్ అండ్ మీ జోను ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నోట్ అని ఉంటుంది. ఈ నోట్లో ఆల్ ద వెబ్ ఆప్షన్స్ షోన్ హియర్ ఆర్ అవైలబుల్ వెబ్ ఆప్షన్స్ పోస్ట్ కోడ్ వైజ్, డిస్టిక్ వైజ్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్. ఇచ్చినటువంటి అన్నీ కూడా డిస్టిక్ వైజ్గా, డిపార్ట్మెంట్ వైజ్గా, పోస్ట్ కోడ్ వైజ్గా ఉంటాయి. సో ఉమెన్కు సపరేట్గా ఉంటాయి కొన్ని. ఆ ఉమెన్ అయితే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 11B, 55B, 75B, 88B అండ్ 93, 94 ఇవి ఉమెన్కు కేటాయించబడ్డటువంటివి. నేను మా ఫ్రెండ్ మేల్ క్యాండిడేట్ తనకు సంబంధించినటువంటిది ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నా. సో ఫిమేల్కి సంబంధించినటువంటివి చూపించవు. ఇంకా ఒకటి బీకామ్కు సంబంధించినటువంటి కొన్ని పోస్ట్ కోడ్లు కూడా ఉంటాయి. అది ఈయనకు బీకామ్ది లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తలేదు. కొన్ని ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించినవి ఉంటాయి, కొన్ని కామర్స్కు సంబంధించినవి ఉంటాయి, కొన్ని ఇట్లా పోస్ట్ కోడ్లు అనేవి ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు ఎస్ అని పెట్టినప్పుడు మాత్రమే ఇక్కడ చూపిస్తే అదొకటి గమనించాలి. ఇక కొన్ని పోస్ట్ కోడ్లు మొన్న నోటిఫికేషన్లో చూసినాం. హిందూకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏంటి అని అంటాడు, అది పోస్ట్ కోడ్ నెంబర్ 70. సో అది కూడా ఇక్కడ ఉన్నది. ఇది ఎందుకు చూపించింది, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా అయినది కదా, మరి అది నిజామాబాద్ పోస్ట్ కదా అంటే అది అన్రిజర్వ్డ్లో ఉన్నది. నిజామాబాద్లో అన్రిజర్వ్డ్లో ఉండడం వల్ల చూపించింది. ఇట్లా మీరు ఎలిజిబుల్ అయినటువంటి పోస్ట్ కోడ్లు అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో చూపించిన పోస్ట్ కోడ్లు అన్నింటినీ మీరు వెబ్ ఆప్షన్ అనేది తీయొచ్చు. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు నేను చదివి వినిపిస్తే టైం వేస్ట్ అవుతుంది. అయితే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు చదువుకోండి. నేను వెబ్ ఆప్షన్లోకి డైరెక్ట్ వెళ్తాను, ఏ విధంగా వస్తే ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను. ఇక్కడ స్టెప్స్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలని ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అవన్నీ అర్థమైపోతాయి. మళ్ళీ సపరేట్గా చదివి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రాక్టికల్గా చూపిస్తా. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అని ఉంది చూసిరా, ఇక్కడ బ్లూ కలర్లో వచ్చింది, రెడ్ లైన్లో బ్లూ కలర్లో వచ్చింది, ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీ వెబ్ ఆప్షన్స్ అన్నిటిని కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. సో మీరు ఎలిజిబుల్ అయ్యేటువంటి వెబ్ ఆప్షన్లు అన్నీ కూడా ఇగో 20 పేజీలు, ఇక్కడ 20 పేజీలు మనకు డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ డౌన్లోడ్ అయినటువంటి ఈ వెబ్ ఆప్షన్లలో మొదటగా మీరు చూసినట్లయితే కొద్దిగా నేను జూమ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ చూసినట్లయితే మీ సొంత జిల్లా చూపిస్తుందండి. ఓన్ డిస్టిక్ పోస్టులు ఫస్ట్ చూపిస్తుంది. నేను ఓపెన్ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా క్యాండిడేట్ వెంకటేష్. తమ్ముడు సహకరించినందుకు వెంకటేష్ నీకు హెడ్స్ ఆఫ్, ఎందుకంటే చాలామంది డేటా ఏమి ఇవ్వరు. సో తను ఏం కాదు సార్ పర్లేదు చెప్పండి సార్ అని అన్నాడు. సో తను రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా పోస్టులు ముందు కనిపిస్తాయి. సో దాని తర్వాత ఆదిలాబాద్ జిల్లా, దాని తర్వాత ఇట్లా భద్రాద్రి కొత్తగూడెం ABCD ఈ విధంగా తర్వాత చూడు సిడి క్యాడర్ పోస్టులు C, తర్వాత D, ఇక్కడ EFH ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లాస్ట్ వరకు కనిపిస్తాయి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ లిస్ట్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకున్న లిస్టులో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోండి.
ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఇక్కడ ఏది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటా, ఏది సెకండ్ ఆప్షన్ ఇచ్చుకుంటా అని పెన్సిల్ తోటి ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఇది డౌన్లోడ్ చేసుకొని పేపర్ వర్క్ చేసుకోండి. పేపర్ వర్క్లో ఫస్ట్ పేపర్ వర్క్ అంటే ఇది ప్రింట్ తీసుకోండి. 20 పేజీలు ఉంటుంది. 20 పేజీల దాన్ని ప్రింట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ప్రింట్ తీసిన, నేను ప్రింట్ తీసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడు. సో ప్రియారిటీ ఇచ్చేటప్పుడు దేనికి ఫస్ట్ ఇస్తాడు అనేది ఆప్షన్ ఇక్కడ 1 2 3 ఇక్కడ ఫస్ట్ ఇట్లా పెట్టాలి. దీనికి 4, దీనికి 5, దీనికి 6, దీనికి 7 ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇక్కడ పోస్ట్ కోడ్స్ ఇస్తాడండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పోస్ట్ కోడ్ అండ్ పోస్ట్ నేమ్ ఇస్తాడు. సో వెబ్సైట్లో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో పెట్టకుండా పేపర్ వర్క్ చేసుకున్న తర్వాత అంతా సెట్ అయిన తర్వాతనే మీరు వెబ్సైట్కి వెళ్ళండి. సో వెబ్సైట్కి వచ్చేస్తాం. వెబ్సైట్కి వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఈ లిస్టు డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి అన్నీ పేపర్ పైన ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ అని పెట్టుకుంటారు. ఫస్ట్ దేనికి ఇవ్వాలి, సెకండ్ దేనికి ఇవ్వాలి, తర్వాత దేనికి ఇవ్వాలి అనేది నేను చెప్తాను. నాకు తెలిసినటువంటి వాటికి ఏదేది ఎట్లుంటుందని చెప్పేసి కొంత సజెస్ట్ చేస్తాను. అది ఒకసారి చూడండి. ఇది ఫ్లోలో వచ్చేస్తుంది. ఇక ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ డిపార్ట్మెంటు మీరు విల్లింగా నాట్ విల్లింగా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఎలిజిబుల్ అయినటువంటి పోస్ట్ కోడ్లు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయండి. సో ఏ పోస్ట్ కోడ్లకి ఎలిజిబుల్ అవుతున్నారని ఒకసారి చూస్తే ఇతను 762 పోస్ట్ కోడ్లకి ఎలిజిబుల్ అవుతా ఉన్నాడు. అంటే మొత్తం తాను అప్లై చేసుకున్నటువంటి సర్టిఫికెట్స్, తనకు ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఇదంతా చూసుకుంటే మొత్తం 762 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు 762. సో ఈ విధంగా తనకు ఉన్నాయి. ఇక్కడ ప్రతిదానికి డిఫాల్ట్గా విల్లింగ్ టు జాయిన్ అని ఉంటుంది. రైట్ సైడ్ చూడొచ్చు మీరు, విల్లింగ్ టు జాయిన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్లో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో నేను పనిచేయద్దా అని మీరు డిసైడ్ చేయాలంటే విల్లింగ్ టు జాయిన్ అని ఉన్నది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదనుకోండి, నాట్ విల్లింగ్ టు జాయిన్ అని క్లిక్ చేయాలి. సో లేదు నాకు ఇంట్రెస్టే అంటే విల్లింగ్ టు జాయిన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎవరు విల్లింగ్ టు జాయిన్ అని క్లిక్ చేయాలి, ఎవరు నాట్ విల్లింగ్ టు జాయిన్ అని క్లిక్ చేయాలి అనే మాట్లాడుకుంటే నిరుద్యోగులు ఉద్యోగం కావాలి, ఏదైతేంది ఎన్లైతేంది నాకు ఉద్యోగం అయితే చాలు అని అనుకునేటోళ్ళు 100% అన్ని విల్లింగ్ టు జాయిన్ అని ఉన్నాయి కాబట్టి అట్లనే వదిలేయండి. ఇక కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికంటే మంచిది వస్తే పోతా, లేదు అనంటే పోను, ఇంట్లోనే ఉంటా అనుకునేటోళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఏదైతే నేను వెళ్తా అనుకునేటువంటి పోస్టులు ఉన్నాయో అది మాత్రమే విల్లింగ్ టు జాయిన్ అని పెట్టి మిగతా అన్నీ కూడా నాట్ విల్లింగ్ టు జాయిన్ అని క్లిక్ చేయాలి. ఇట్లా నాట్ విల్లింగ్ టు జాయిన్ అని. సో ఇది డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్ అని ఉంది, అది నాట్ విల్లింగ్ టు జాయిన్ అని పెడుతున్నా. ఇట్లా ఈ విధంగా మనం మార్చుకోవాల్సినటువంటి ఇక్కడ ఆప్షన్ అనేది ఉన్నది. ఇక్కడ నిరుద్యోగులు అన్నింటికి విల్లింగ్ టు జాయిన్ అని పెట్టాలి. నాకు ఉద్యోగం వస్తే చాలు ఏదైతేంది అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా విల్లింగ్ టు జాయిన్ అని పెట్టాలి. అన్నిట్లలో నేను ఉద్యోగం చేస్తా, ఎక్కడ వచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగం చేస్తా అనంటే విల్లింగ్ టు జాయిన్ అని పెట్టాలి. లేదు నాకు లిమిట్ కావాలి, ఎందుకంటే నాకు రెవెన్యూ డిపార్ట్మెంటే కావాలి, నాకు ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటే కావాలి, లేదు నాకు వార్డ్ ఆఫీసర్ ఉద్యోగమే కావాలి అని అనుకునేటోళ్ళు అది ఒక్కదానికే విల్లింగ్ ఇచ్చి మిగతా దానికి అన్ని విల్లింగ్ ఇవ్వచ్చు. సో నాట్ విల్లింగ్ ఇవ్వచ్చు, ఇక్కడ నాట్ విల్లింగ్ టు జాయిన్. ఈ విధంగా విల్లింగ్ టు జాయిన్ అనే బటన్ అన్నిట్లలో క్లిక్ చేసి ఉంటుంది. అన్నీ కావాల్సినటువంటి వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, అన్నీ క్లిక్ చేసి ఉంటాయి. సో అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే లాస్ట్కు కింద సేవ్ ప్రిఫరెన్స్, సబ్మిట్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. ఇక్కడ సేవ్ ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ కొద్దిగా డౌట్గా ఉండి కొన్ని పెట్టుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా ఓకే పైన క్లిక్ చేసుకోవచ్చు. ఇక అన్నీ అయిపోయినాయి, అన్నీ సేవ్ చేసినా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరి దేనికి ఫస్ట్, దేనికి సెకండ్, దేనికి థర్డ్ అనేది ఇవ్వాలి కదా, ఇక్కడ ఇవ్వాలి కదా, అది నెక్స్ట్ అన్నమాట. అది సబ్మిట్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీకు కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకున్నా, నేను నిరుద్యోగిని, నాకు ఉద్యోగం అయితే చాలు కాబట్టి నేను అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. నేను సబ్మిట్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రెండో కాలంలోకి వస్తుంది, అంటే రెండో స్టెప్లోకి వస్తుంది. ఈ రెండో స్టెప్లో నువ్వు ఎన్నైతే కావాలి, ఏ డిపార్ట్మెంట్ అయితే కావాలి అని పెట్టినావు, విల్లింగ్ పెట్టినవి ఎన్ని అంటే 762, నాట్ విల్లింగ్ పెట్టినటువంటి ఆప్షన్లు ఎన్ని అనేటివి చూపిస్తుంది. 0. నేను ఎక్కడ కూడా నాట్ విల్లింగ్ పెట్టలే, నాకు అన్ని విల్లింగ్ ఎక్కడున్నా సరే నేను పోతా అని పెట్టిన. సో ఈ విధంగా పెట్టిన. ఇందులో టోటల్ వెబ్ ఆప్షన్స్ కౌంటు 762 వెబ్ ఆప్షన్స్ పెట్టిన. ఈ వెబ్ ఆప్షన్లలో మరి ఏది ఫస్ట్ పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి అని అంటే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను కొన్ని పెట్టి ఉంచిన, ఆల్రెడీ పెట్టి సేవ్ చేసిన.
తను ఇప్పటిదాకా నా దగ్గరే ఉన్నాడు, తనకు కొన్ని ఏది బాగుంటుంది సార్ అని చెప్పి సజెషన్ అడిగితే మేము కొన్ని ఎక్సర్సైజ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది అని చెప్పేసి ఇక్కడ వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఫస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా తన లోకల్ జిల్లా ఓపెన్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు పీడిఎఫ్లో చూపించిన విధంగా ఆదిలాబాద్ తర్వాత ఏ తర్వాత బి తర్వాత సితో టచ్ అయ్యేటువంటి సిడి క్యాడర్ ఈ విధంగా వచ్చినాయి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమేమి చూసుకోవాలి? ఫస్ట్ డిపార్ట్మెంట్ నేము, తర్వాత పోస్ట్ కోడ్ నేము, వెబ్ ఆప్షన్ కోడ్, ప్రిఫరెన్స్ ఆప్షను, ఇక్కడ లాస్ట్లో ప్రిఫరెన్స్ ఇట్లా ఈ విధంగా నంబర్ పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2వ నంబర్ ఉంది, లేదు నేను దీన్ని 3 చేస్తా అని రెండు తీసేసి ఇక్కడ 3 అని కొడదాం అనుకోండి. ఆల్రెడీ 3వ ఆప్షన్ కొట్టి ఉన్నది, ఇక్కడ కనిపిస్తుంది చూసారా 3వది ఇక్కడ ఉన్నది కాబట్టి ఇట్లా కొడితే తీసుకోదు. సో ఆల్రెడీ ఇచ్చిరు మీరు తీసుకోను అని అంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్డర్ వైజ్ను జంప్ చేసినా, ముందు నంబర్ వేసినా, వెనక నంబర్ వేసినా తీసుకోదు. ఫస్ట్ ఖచ్చితంగా 1వ నంబర్ వేయాలి. అది మీరు ఏ ఆప్షన్కి ఇస్తారు అనేది డిసైడ్ అయిన తర్వాత 1వ నంబర్ వేయాలి, తర్వాత 2వ నంబర్ వేయాలి, తర్వాత 3. ఈ విధంగా నంబర్లు వేసుకుంటూ 760 నంబర్లు వేయాలి. ఇప్పుడు నేను 762. అబ్బా గంతసేపు ఎట్లా సార్, మధ్యలో కరెంటు పోతే ఎట్లా సార్, మధ్యలో ఏదైనా అయితే ఎట్లా సార్ అని అంటే, మనము మధ్యలో ఏమైనా సరే చివర్లో మనకు దీన్ని అటు ఇటుగా ఎడిట్ చేసుకోవడానికి, రివైజ్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి అండ్ ప్రీవ్యూ నెక్స్ట్ నొక్కడానికి అవకాశం అయితే ఉన్నది. అన్నీ చూసి ప్రీవ్యూ నెక్స్ట్ నొక్కి అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సగం పెట్టి ఇక్కడ సేవ్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేయగానే సేవ్ అవుతుంది. రివైజ్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేస్తే అవన్నీ పోతాయి. తప్పు పోయింది అద్దు మళ్ళీ పెడతా అని అంటే రివైజ్ పైన క్లిక్ చేసిరు అనుకోండి, మొత్తం రిఫ్రెష్ అయిపోతాయి. ఏ నంబర్ ఉండదు, ఇక్కడ పెట్టినటువంటి ఏ నంబర్ ఉండదు. సో రీసెట్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేసినా మొత్తం రీసెట్ అయిపోతుంది. ఇట్లా అవకాశం ఇచ్చిండు. సో సింపుల్, మీరు 1వ నంబర్ నుంచి లాస్ట్ నంబర్ వరకు ప్రతి సంఖ్య ఇక్కడ వేయాలి. ఈ సంఖ్య వేయాలంటే ఏం చేయాలి? మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి దాంట్లో ఫస్ట్ నంబర్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఈ విధంగా నంబర్ ఇచ్చుకొని 8వ నంబరు, 9వ నంబరు, లేదు ఇక్కడ 8, 9 వచ్చింది కదా, ఇది 10వ నంబర్ వేయాలి, ఇది 11వ నంబర్ వేయాలి. ఫస్ట్ ఇక్కడ పెన్సిల్ తోటి నంబర్లు వేసుకొని పెట్టుకోవాలి. నంబర్లు వేసుకొని పెట్టుకున్న తర్వాత సిస్టమ్ మీద కూర్చుండి సిస్టంలో సంఖ్యలు ఎంటర్ చేయడం అనేది చాలా ఈజీ పని. మరి దేనికి ఫస్ట్ ఇవ్వాలి, దేనికి సెకండ్ ఇవ్వాలి? ఫస్ట్ ఇచ్చి సెకండ్ ఇచ్చి థర్డ్ ఇస్తే ఒకవేళ దానికి ఉద్యోగం రాకపోతే మళ్ళీ వేరే చూస్తారా అని చాలా డౌట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తాయి ఈ వీడియోలో. ఇక మనం ఫస్ట్ దేనికి ఇవ్వాలి అని అంటే, ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్లు పెట్టే ముందు ఇక్కడ వెబ్ ఆప్షన్లు ఎట్లా ఇవ్వాలనేది అర్థమైంది కదా, మొత్తం అర్థమైంది కదా. ఇక్కడ ఫస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నది అండ్ నెక్స్ట్ వేరే జిల్లాలు ఉన్నాయి, తర్వాత జోన్లు ఉన్నాయి. ఇక్కడ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు పాత నోటిఫికేషన్ ముంగట పెట్టుకొని ఏ సిడి క్యాడర్లు ఏమున్నాయి, ఎట్లున్నాయి, ఏమున్నాయని ఏ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉద్యోగానికి ఆప్షన్ ఇచ్చి పెట్టుకుంటే మీకు ఉద్యోగం రాకపోతే మీ నెక్స్ట్ క్యాండిడేట్కి ఉద్యోగం రాదు. బాగా అర్థం చేసుకోండి నా స్టేట్మెంట్ని. ఇక్కడ ఉన్నటువంటి తను ఎలిజిబుల్ అయినటువంటి 762 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ పెట్టినాం. అటో ఇటో ముంగట్నో వెనుకనో అన్నో ఇన్నో మొత్తం 762కి 762 ఆప్షన్లు పెట్టినా. తనకు కనుక ఉద్యోగం రాకపోతే, ఇది వెంకటేష్ది, ఈ వెంకటేష్ కనుక ఉద్యోగం రాకపోతే వెంకటేష్ తర్వాత ఉన్నటువంటి క్యాండిడేట్కు కూడా ఉద్యోగం రాదు. అంటే ఈయనను దాటి ఆయనకి ఇయ్యరు. ఈయన అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టినా కూడా ఈయనకు ఉద్యోగం రాలేదు అని అంటే ఏ ఆప్షన్ ఇచ్చే ఉద్యోగం ఈయన దగ్గర అక్కడ గవర్నమెంట్ దగ్గర లేదు అని అర్థం. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టండి, దేన్ని వదిలేయకండి. సో ఏదైనా వదిలేసిరు అని అంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అది వద్దు అని అనుకుంటున్నావు నువ్వు, నాకు కావాలి అనుకున్నటోడు ఉంటాడు నీ వెనక, కాబట్టి వానికి ఇస్తారు, నీకు ఇయ్యరు. కాబట్టి వెబ్ ఆప్షన్లు అన్నీ పెట్టుకోండి. ఇక ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనే దాని గురించి మాట్లాడితే ఇక్కడ 2 విధాలు ఉంటాయండి. ఇక్కడ నేను ఏ ఉద్యోగాన్ని తక్కువ చేసి మాట్లాడను, ఏ ఉద్యోగాన్ని ఎక్కువ చేసి మాట్లాడను. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మన ఉద్యోగం చేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు అని అంటే లోకాలిటీ చూస్తారు. లోకాలిటీ అని అంటే ఏదైనా సరే మా జిల్లాలో ఉద్యోగం ఉంటే చాలు నాకు అని చెప్పేసి చూస్తారు. ఇది ఎలాంటి వాళ్ళు అని అంటే పెళ్ళైనటువంటి అమ్మాయిలు కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళపైన ఆధారపడి ఉంటే అటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే మా జిల్లా దాటి పోడేందుకు, ఎక్కడికో హైదరాబాద్ పోయి చేసి ఉద్యోగం చేసుకున్న కంటే ఇక్కడ ఉంటే బెటర్ కదా, మా భర్త బిజినెస్ చేసుకుంటాడు, లేకపోతే మా భార్య ఇంకో ఉద్యోగం చేసుకుంటుంది, లేకపోతే మా పిల్లలు చదివించుకుంటున్నా, మా అమ్మ నాన్నలు ఉన్నారు చూసుకోవడానికి, నాకు లోకల్ ఇక్కడనే కావాలి, నా జిల్లాలో ఉద్యోగం కావాలి అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే జిల్లాను ప్రాతినిధ్యం చేసుకుంటూ, జిల్లాను బేస్ చేసుకుంటూ వెబ్ ఆప్షన్లు పెట్టాలి. ఇదొకటి. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి ఆప్షన్లు పెట్టే పద్ధతి. ఇంకా కొంతమంది ఉంటారు రెండో రకము, అసలు నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనే పనిచేస్తా,
లేదంటే నాకు వార్డ్ ఆఫీసరు మున్సిపల్ ఆఫీసర్కి సంబంధించి మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితేనే పనిచేస్తా అని కొంతమంది డిపార్ట్మెంటు పైన కోరికలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. సో డిపార్ట్మెంట్ వాళ్ళు కోరికలు ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ జిల్లా వాళ్ళు ఉండాలి అని అనుకునే వాళ్ళు ఒక రకంగా ఇచ్చుకుంటే, ఇక్కడ డిపార్ట్మెంట్ పైన ఆశలు ఉండేటువంటి వాళ్ళు ఈ డిపార్ట్మెంటే కావాలి, నాకు రెవెన్యూ డిపార్ట్మెంటే కావాలి, స్టేట్లు ఎక్కడైనా సరే అని అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే డిపార్ట్మెంట్ను బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్లు పెట్టాలి. ఇక్కడ కొంతమంది ఉంటారు లోకాలిటీని బట్టి ఉండాలనుకున్నటువంటి వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారు అంటే తనది రాజన్న సిరిసిల్ల, ఒక అతనిది, తను ఏమడిగింది నాకు, నేను హైదరాబాద్లో సెటిల్ కావాలనుకుంటున్నాను, హైదరాబాద్లోనే ఉండాలనుకుంటున్నాను, పెళ్ళైనాక నా భార్య పిల్లలు మేమంతా హైదరాబాద్లోనే ఉండాలనుకుంటాం, మేము ఎట్లా వెబ్ ఆప్షన్లు పెట్టాలి అని అనుకుంటా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా జిల్లా కేంద్రాన్ని చేసుకొని పెట్టుకోవాలి. ఇక నాకు జిల్లాతో సంబంధం లేదు, నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండాలనుకుంటున్నా, ఆ డిపార్ట్మెంట్లో బాగుంటుంది, నాకు బాగా ఇష్టం, ఆ డిపార్ట్మెంట్లో మా వాళ్ళు ఉన్నారు, నేను అలాగే పోతా అని అనుకునేటోళ్ళు డిపార్ట్మెంట్ను బేస్ చేసుకోవాలి. ఇక మొదటి దాని గురించి మాట్లాడినట్లయితే జిల్లాను బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగాలకు మొదటి ప్రాధాన్యతనివ్వండి. మీ జిల్లాలో ఉన్నటువంటి వాటికి మొదటి ప్రాధాన్యత. మీ జిల్లాలో చాలా పోస్ట్ కోడ్లు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేను ఇప్పుడు ఇతనిదే చెప్తా, ఇతనికి నేను ఏం సజెస్ట్ చేసిందనే చెప్తా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక ఈ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చినాం చూడండి, ఆయనకు బాగా ఇష్టం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొదటి ప్రియారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. దాని తర్వాత ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, ఇక ట్రెజరీలలో అకౌంట్స్ సెక్షన్ చూసుకునేటువంటిది డిటిఓ ఎస్టీఓ ఆఫీసులు ఉంటాయి కదా, సో అది జిల్లాలో ఉన్నటువంటిది, దానికి రెండో ప్రాధాన్యత ఇచ్చినాం. అంటే నేను ఇవి చెప్పేది మీకు చెప్పడం కోసం ఇక్కడ ఫిల్ చేసి చెప్తున్నాను. ప్రయారిటీ వైజ్గా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాను మొదటి ప్రాధాన్యతగా ఇచ్చుకుంటూ ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్ళీ డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఇస్తున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే నాకు కావాల్సింది జిల్లా ప్రాధాన్యత. ఫస్ట్ ఈ జిల్లాలు ఉండాలి, నేను ఈ జిల్లాలు ఉన్న తర్వాతనే వేరే డిపార్ట్మెంటు అంటే డిపార్ట్మెంటు. ఈ జిల్లాలో వస్తే ఏ డిపార్ట్మెంట్ అయినా ఏం కాదు అనుకునేటువంటి వాళ్ళ కోసం చెప్పేటువంటిది. ఇక థర్డ్ ఆప్షన్ దేనికి ఇచ్చిన నేను, కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్. సో కమర్షియల్ ట్యాక్సెస్కి సంబంధించినటువంటి థర్డ్ ఆప్షన్ ఇచ్చిన. ఇక్కడ ఈ 1, 2, 3 అనేటివి దాదాపుగా సేమ్, మీరు అటు ఇటు దాటించుకున్నా ఏం కాదు, పెద్ద విషయమేం కాదు. ఈ 3 కూడా దాదాపుగా సేమ్ ఉంటాయండి, ఈ 3. ఇక 4వ ఆప్షన్ ఎక్కడ ఇచ్చినానంటే సివిల్ సప్లై దానికి ఇచ్చిన. దాదాపుగా ఈ సివిల్ సప్లై కూడా ఇప్పుడు మనకి ఏదైతే రేషన్ షాపులకు సంబంధించినటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సరుకులు అవి చేరవేసేది ఉంటుంది కదా మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళకు స్కూళ్ళకి. సో ఈ సివిల్ సప్లై గురించి మీకు తెలుసు, ఇది 4వ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటివి ఉంటాయి, ఇది 4. ఇక 5వ దానికి సంబంధించినటువంటి చూడొచ్చు స్టేట్ ఆడిట్కి సంబంధించి. సో డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా పోస్ట్ ఇది. సో అంటే 98 పోస్ట్ కోడ్, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి పోస్టు. ఇక్కడ 5వ ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ 6వ ఆప్షన్ దేనికి ఇచ్చిండు తను అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించి, అంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగము. సో ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 24. ఈ విధంగా డిపార్ట్మెంట్ను చూస్తూ 6వ నంబర్ ఇచ్చాడు. తర్వాత 7వ నంబర్ ఎక్కడ ఇచ్చిండు అని అంటే తర్వాత ఇక్కడ ఇవి ఏంటంటే ఈ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు వేరు డిపార్ట్మెంట్లోకి వచ్చినాయి. దాని తర్వాత ఏం చేసిండు తను, ఇప్పుడు సొసైటీలకి వచ్చిండు. ఏది మన గురుకుల సొసైటీలు ఉంటాయి కదా, ఆ గురుకుల సొసైటీలకు చూడండి. ఇక్కడ తను రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉండాలనుకుని డిసైడ్ అయ్యింది కాబట్టి తను ఏం చేసిండు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వేరే డిపార్ట్మెంట్లను సెలెక్ట్ చేసుకుంటుండు. అందులో టాప్లో ఉన్నటువంటి చూడండి దాదాపుగా అందరు ఇవే సెలెక్ట్ చేసుకుంటారు. నేను మీకు సజెస్ట్ చేసేది కూడా ఇదే. ఫస్ట్ 3 చూడండి, ఏది ఎట్టిచ్చినా సరే అకౌంట్స్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, అండ్ ఇక్కడ సివిల్ సప్లై, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ఈ 4 కొద్దిగా అటు ఇటు ఉన్నాయేం కాదు, వీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మొదటి టాప్ 4 మీరు కొద్దిగా అటు ఇటు ఇచ్చుకున్నాయేం కాదు, ఇవి మొదటి టాప్ 4 ఇవ్వచ్చు. ఇక 5వ నంబర్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఆడిట్, ఈ 5 కూడా సేమ్ ఇవ్వచ్చు. సారీ, ఈ 5వ నంబర్ కూడా ఇక్కడ ఇందులోకి వస్తుంది. దాదాపుగా దీనికి సమానంగానే ఉంటుంది. ఆడిట్ కానీ, ఈ ట్యాక్సెస్, కమర్షియల్ ట్యాక్సెస్ కానీ, ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇదంతా కూడా. దీని తర్వాత దేనికి ఇచ్చిండు అని అంటే ఈ గురుకులాలకు సంబంధించింది ఇచ్చిండు. ఈ గురుకులాలకు సంబంధించినటువంటి చూసినప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిని చూసుకొనే ఇచ్చినాం మేము. ఈ గురుకులాలలో తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ గురుకులకు తర్వాత ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ మోడల్ స్కూల్ ఇచ్చినాం. మోడల్ స్కూల్కి ఇచ్చిన తర్వాత ఈ స్టేటు రెసిడెన్షియల్ గురుకులాకి ఇచ్చిండు. దాని తర్వాత బీసీ గురుకుల, దాని తర్వాత ఎస్సీ గురుకుల, దాని తర్వాత ఇట్లా ఆ గురుకులాలలో ఉన్నటువంటి దాన్ని బట్టి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది.
సో మీరు కూడా ఇక్కడ గురుకులాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఇక్కడ జనరల్ గురుకులా ఉంటుంది, అంటే టీఎస్ గురుకులా అంటారు దాన్ని. దాని తర్వాత బీసీ గురుకులా, దాని తర్వాత ఎస్సీ గురుకులా సెలెక్ట్ చేసుకున్నాడు, తర్వాత ఎస్టీ గురుకులా సెలెక్ట్ చేసుకున్నాడు, దాని తర్వాత తనకు సంబంధించిన మైనారిటీ గురుకులా సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ విధంగా తన సెలెక్షన్ ఉన్నది. మీరు లేదు నేను మైనారిటీ సార్ నేను మా దాంట్లోకే పోతానంటే మీరు దీనికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. లేదు నేను ఎస్సీ సార్ నేను ఎస్సీలోకి పోతా అంటే దీనికే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. అది మీకు సంబంధించింది. లేదు సార్ నేను బీసీ సార్ నేను బీసీ గురుకులాకు పోతా జనరల్ గురుకులాకు పోను అంటే దేనికైనా ప్రియారిటీ ఇవ్వచ్చు. అన్నీ దాదాపుగా ఇవన్నీ గురుకులాలలో ఉండేటువంటి ఉద్యోగాలన్నీ కూడా సేమ్ ప్రియారిటీ ఒకటే దాంట్లోకి వస్తాయి. మొదట 5 ఒక రకంగా, తర్వాత ఈ 5 లేదా 6 ఒక జిల్లాలో 5 ఉంటే ఒక్కొక్క జిల్లాలో 6 ఉంటాయి. వీటికి ప్రాధాన్యతనివ్వండి. దీని తర్వాత ఇక మీరు సొసైటీలు ఉన్నాయండి, కొన్ని సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీలకు నెక్స్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. ఫస్ట్ 5 ఈ రెవెన్యూ అండ్ వాటికి సంబంధించినటువంటివి, దాని తర్వాత హాస్టళ్ళకు సంబంధించినటువంటివి, సో దాని తర్వాత సొసైటీలకు సంబంధించినటువంటివి. ఇలా మీకు పేర్లు ఉంటాయి. మీరు వెబ్ ఆప్షన్లు ఓపెన్ చేస్తే ఎన్ని ఉంటాయి చూడవచ్చు. ఇగో కోఆపరేటివ్ సొసైటీ, కోఆపరేటివ్కి సంబంధించినటువంటి ఈ కోఆపరేటివ్ దాంట్లో కూడా మీరు చూడవచ్చు కోఆపరేటివ్ రిజిస్టర్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్కి సంబంధించింది. ఇది జనరల్ది. ఈ తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీలకు సంబంధించినటువంటి సొసైటీ. తర్వాత ఇంకొకటి ఏదో ఎస్సీలకు కూడా కనిపించింది. ఇగో షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఎస్సీ సొసైటీ. సో ఈ విధంగా అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇచ్చుకోండి. సో ఇక్కడ ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి ఆప్షన్లు కనుక మీరు పూర్తిగా చేసుకున్నట్లయితే, ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఆప్షన్లు మొత్తం పూర్తి అయితే ఇందులో వార్డ్ ఆఫీసర్కి ఇవ్వలేదండి. తను ఏమనుకున్నాడు అని అంటే వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేటివి అది కొత్తగా క్రియేట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కాబట్టి అవి ఎట్లుంటాయో సార్ అని చెప్పేసి అడిగిండు. మేము అదే డిస్కస్ చేసుకున్నాం. నేను కూడా చెప్పిన, మీకు చెప్పేది కూడా అదే. వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు లాస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవడం ఉత్తమం అండి. ఎవరిని అడిగినా కూడా, ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని అడిగినా కూడా మీకు ఇచ్చే సలహా కూడా అదే. లేదు నాకు వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం ఇష్టం అని అంటే టాప్ ప్రియారిటీ ఇవ్వచ్చు. జనరల్గా చెప్తున్నా నేను, లాస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవడం ఉత్తమం. సో ఇట్లా ఈ విధంగా లాస్ట్ ప్రియారిటీ ఇస్తారని చెప్పేసి అన్నాడు. తను 14 ప్రియారిటీలు ఆల్రెడీ ఇచ్చుకొని సేవ్ చేసినాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు, తన ప్రియారిటీ ఏంది, జిల్లా ప్రియారిటీ. సో తను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వాటికి అన్నిటికీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి, తను ఏం చేయాలి, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ జోన్లో ఉన్నదో చూసుకొని ఆ జోన్లో ఉన్నటువంటి మిగతా జిల్లాలను చూడాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ జోన్లో ఉంది, రాజన్న జోన్లో ఉంది. ఈ రాజన్న జోన్లో ఉన్నటువంటి మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో పక్కనే ఉంటాయి కదా, పక్కనే కలుపుకొని ఉంటాయి కాబట్టి పక్క జిల్లాలు అన్నట్టు. కామారెడ్డి, కరీంనగరు, ఇక్కడ ఈ జిల్లాలను కలుపుకుంటూ తర్వాత కామారెడ్డి ఇవ్వాలి, లేదంటే కరీంనగరు. తన ఇంట్రెస్ట్ సరే కరీంనగర్ సెలెక్ట్ చేసుకున్నాడు, లేదంటే కామారెడ్డి సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ కరీంనగర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ కరీంనగర్లో కూడా మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కరీంనగర్ ఏం చేయాలి, తను ఇక్కడ చూసుకోవాలి. కరీంనగర్లో ఏ ఆప్షన్లు ఉన్నాయనేది చూసుకొని ఇప్పుడు ఏదైతే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చిండు, ఇక్కడ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కదా, ఆ కామారెడ్డిలో కూడా ఇదే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే నెక్స్ట్ ఆ జిల్లాలో మొదటి ప్రాధాన్యత. ఇక్కడ ఎక్కడ ఎండ్ అయింది, 14 దగ్గర ఎండ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఇది 15 ఇవ్వాలి. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన దాన్ని ఇప్పుడు నెక్స్ట్ ఏ జిల్లా సెలెక్ట్ చేసుకుంటాడో ఆ జిల్లా 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇక్కడ లేదు ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుందాం. ఇక కరీంనగర్ చూపెట్టాలంటే మనకు కింద దాకా పోవాలి. నెక్స్ట్ జిల్లా ఆదిలాబాద్ని సెలెక్ట్ చేసుకున్నాడు తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా తర్వాత ఆదిలాబాద్ పోదాం అనుకున్నాడు. ఆదిలాబాద్ అప్పుడు ఏం చేయాలి, ఈ ఆదిలాబాద్లో ఇప్పుడు తను ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ సిరిసిల్లకు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చిండు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఈ ఆదిలాబాద్లో కూడా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఫస్ట్ ప్రియారిటీ అండి. ఇక్కడ ఉంది, ఇక్కడ చూసుకోండి. ఉంటేనే ఇవ్వాలి, కొన్ని అన్నిట్లలో ఉండవు, అందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో చూసుకొని ఇవ్వాలి. ఈ విధంగా సెకండ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి మళ్ళీ అంటే ఫస్ట్ ప్రియారిటీ అంటే 15 సరే దొరకకపోతే సెకండ్ దేనికి ఇవ్వాలి, ఇక్కడ రెండోది ఏమున్నది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. సో ఆదిలాబాద్లో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఇక్కడ ఉన్నది చూడండి, దీనికి ఇవ్వాలి. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోవడం అనేది ఉత్తమం. ఒక్క జిల్లాకు ఒక ఆర్డర్ అనేది ఇచ్చుకుంటే అన్ని జిల్లాలకు అదే ఆర్డర్ ఉంటుందండి. అన్ని జిల్లాలకు అదే ఆర్డర్ ఇచ్చుకుంటూ పోవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆర్డర్ ఇచ్చినాం పేపర్ వర్క్ చేసుకునేటప్పుడు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా చూద్దాం చూడండి, ఇక్కడ నుంచి ఆదిలాబాద్ జిల్లా స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ ఏమున్నది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, దీనికి మొదటి ప్రాధాన్యత. ఇక్కడ ఒకటాన్ని వేసుకోకండి, ఇక్కడ మొత్తం ఎన్ని అయినాయి 18 అయినాయి. ఇక్కడ వరకు ఎన్ని రాజన్న సిరిసిల్లలో ఎన్ని మొత్తం 15 ఉన్నాయి. ఈ 15లో 14 దాకా వేసుకున్నాం, ఒకటి 15 అద్దనుకున్నాం, వార్డ్ ఆఫీసర్ ఇది అద్దనుకున్నాం. సో ఇది లాస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటాడట. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటాడట. నేను కూడా మీకు అదే చెప్తా, ఎందుకంటే ఇది ఇచ్చుకుర్రు అనుకోర్రి, ఒకవేళ ఇది ఇస్తే ఏమైతే సార్ అని అంటే మీరు వార్డ్ ఆఫీసర్ కానీ ఆగిపోతారు. ఇక వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది ఇక మీకు, ఎందుకంటే ఇలా ఖాళీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. మిగతా జిల్లాల ఖాళీలు 5%లోనే వస్తాయి కదా. సో మిగతా జిల్లాల 5% కంటే ఇక్కడ మీ జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్లో ఉన్నటువంటి ఇవి, ఎందుకంటే 1800 చిల్లర ఉన్నాయి కదా మొత్తం. ఇక్కడ మీ జిల్లాలో ఉన్నటువంటి దాంట్లో కూడా అన్ని పోస్టుల కంటే ఈ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం అనేది ఖచ్చితంగా తగులుతుంది అందరికీ. వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం అనేది ఖచ్చితంగా తగులుతుంది అందరికీ. లాస్ట్ తగిలేటువంటి ఉద్యోగం వార్డ్ ఆఫీసర్, గుర్తుపెట్టుకోరి. అందరికీ లాస్ట్కి వచ్చేటువంటిది వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం. కాబట్టి ఇది లాస్ట్ పెట్టుకోరి. ఇక కొంతమంది చెప్తారు మీరు లాస్ట్కి పెట్టుకున్న ఆప్షను ఇంకోళ్ళు ఫస్ట్ పెట్టుకుర్రు అనుకోరి, వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు అని చెప్తారు కొంతమంది. ఈ వెబ్ ఆప్షన్లలో తెలియక మీరు లాస్ట్కి పెట్టుకుంటారు. మీ ర్యాంకు 35, మీరు 35 నెంబర్లు ఉన్నారు. మీరు ఇప్పుడు ఇదే వార్డ్ ఆఫీసర్ ఒకటే ఉద్యోగం ఉన్నది, మీరు లాస్ట్కి పెట్టుకుర్రు, లాస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ 36వ ర్యాంక్ అయిన ఉన్నాడు మీ నెక్స్ట్ క్యాండిడేటు, ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాడు. ఉద్యోగం ఎవరికి ఇస్తారు అంటే ఈయన ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాడు, మీరు లాస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే 762 ఆప్షన్ పెట్టారు. మీరు ఎవరికి ఇస్తారు? వీడు ఫస్ట్ ఆప్షన్ పెట్టిండు కదా అని వీళ్ళకి ఇయ్యరు, ఎందుకంటే ఈయన నీ తర్వాత ఉన్నాయనే. ఫస్ట్ నీకు ఇచ్చినటువంటి ప్రాబబిలిటీ చూసి నీకు ఇచ్చినటువంటి ఆప్షన్లు అన్నీ అయిపోయిన తర్వాత నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయినాకనే సెకండ్ క్యాండిడేట్ని తీసుకుంటారు. అర్థమైందా? నీ తర్వాతోనికి ఉద్యోగం ఇవ్వాలంటే నీకు ఉద్యోగం కన్ఫర్మ్ చేసినాకనే నీ తర్వాతోనికి ఉద్యోగం ఇస్తారు, నిన్ను వదిలేసి ఇయ్యరు. కాబట్టి నువ్వు ఆప్షన్ పెట్టుకుంటే ఆ ఆప్షన్ ఖచ్చితంగా తలిగితేనే నెక్స్ట్ వన్కి ఉద్యోగం వస్తుంది. నీకు ఏదో ఒకటి తలిగితేనే ఉద్యోగం వస్తుంది నీ ఆప్షన్లలో. నీకు తలగకుండా ఆయనకైతే ఇయ్యరు. ఎప్పుడు నువ్వు ఆల్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు లేదు నేను ఆల్ ఆప్షన్స్ కొన్నే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 4 ఆప్షన్లు పెట్టుకున్నావు, మొత్తంలో 4 విల్లింగ్ పెట్టుకున్నావు, 4 విల్లింగ్ పెట్టుకొని మిగతా అన్నిటిచి పెట్టినావు. అప్పుడు ఏమవుతుంది? ఆ 4 ఇస్తే ఇస్తాడు, ఇంకా మిగతా అన్నీ ఉంటాయి కదా, నువ్వు వద్దనుకున్నావు, నెక్స్ట్ వాడు కావాలనుకుంటాడు, కాబట్టి వానికి పోతుంది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోరి. ఇట్లా మీరు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆప్షన్ పెట్టుకోరి. ఆదిలాబాద్ తర్వాత నేను భద్రాద్రి కొత్తగూడెంకి ఇస్తా అనుకుంటా అంటే భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు కాబట్టి జిల్లా స్థాయి పోస్ట్ అయినప్పటికీ కూడా మీ జోన్ పరిధిలో ఉండేటువంటి జిల్లానే పెట్టుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాజన్న సిరిసిల్ల పక్కనే జగిత్యాల కూడా ఉంటుందండి. ఈ జగిత్యాల అనేది బాసరా జోన్ కిందకి వస్తుంది. అర్థమైందా? ఒకవేళ తను ఫస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆప్షన్ ఇచ్చిండు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనకు అవకాశం రాలేదు ఆయన ఇచ్చినటువంటి దాంట్లో, తర్వాత ఈ బాసరా జోన్కి అవకాశంలో అక్కడ ఓపెన్ కేటగిరీలో కొంత అవకాశం ఉంది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాకపోవచ్చు, ఒకవేళ అనుకుంటే తనకు ఈ బాసరా జోన్లో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో వచ్చిందనుకోండి, సో తనిగా మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉండదు ఇక. ఎందుకంటే ఇక్కడ జగిత్యాలకు పోతాడు, జగిత్యాల నుంచి ఈ జగిత్యాలలో ఉండేటువంటి నెక్స్ట్ ప్రమోషన్లో తను మల్టీ జోన్ కానీ జోనల్ స్థాయి కానీ పోస్టుకి వెళ్ళినప్పుడు తను అటు నుంచి అటే పోతాడు. ఇక సొంత జిల్లాకు వచ్చేటువంటి ఆస్కారం అనేది ఉండదు రాజన్న సిరిసిల్ల జిల్లాకు. కానీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు దాని తర్వాత కరీంనగర్ కానీ లేదంటే కామారెడ్డి కానీ ఆప్షన్ పెట్టుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యోగం రాకున్నా కరీంనగర్లో వచ్చిందనుకోండి, నెక్స్ట్ కనుక ప్రమోషన్ వస్తే ప్రమోషన్ అనేది జోనల్ స్థాయిలో లేదంటే మల్టీ జోన్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ మల్టీ జోన్ అనేది రాజన్న సిరిసిల్ల ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ తను రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వచ్చి పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది స్థానికత కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రియారిటీ ఇవ్వాలి. ఇక కొంతమంది రాజన్న సిరిసిల్ల జిల్లా గురించి చెప్పుడు కాదు, మా జిల్లా గురించి చెప్తే బాగుండు అని ఆశపడతారు. హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం, ఇది అందరిది కాబట్టి. సో హైదరాబాద్లో పనిచేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ హైదరాబాదుకు ఏ జోన్ పరిధికి వస్తుందో ఆ జోను, ఆ మల్టీ జోన్లో ఉండేటువంటి ఉద్యోగాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి హైదరాబాద్ తర్వాత. అందులో కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్గా ఫస్ట్ రెవెన్యూ కానీ ఇట్లా మీకు కావాల్సింది ఏ డిపార్ట్మెంట్ అనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ ఇవ్వండి. మీరు అడగచ్చు నన్ను, సార్ మీరే చెప్పండి సార్ ఏ డిపార్ట్మెంటో, సార్ మీరే చెప్పండి సార్ దేనికి ఇవ్వాలో అని చెప్పేసి అడగచ్చు. నేను అస్సలు సజెస్ట్ చేయనండి. ఎందుకంటే ఉద్యోగం అనేది ఒక సర్వీస్ చేయడానికి, అక్కడ
ప్రతి ఉద్యోగి యొక్క సాధక బాధకాలు వాళ్ళకు ప్రత్యేకమైనవి, అవి వాళ్ళకే. ఇంకోళ్ళకు చూసినప్పుడు కొన్ని పాజిటివ్ కనిపిస్తాయి, కొన్ని మైనస్ కనిపిస్తాయి. వాళ్ళకు కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. నెగిటివ్ పాజిటివ్లు అనేది ప్రతి ఉద్యోగంలో కామన్ అండి. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే ఏదైనా కూడా గంతే, ఎక్కడైనా కూడా గంతే. ఈ జూనియర్ అసిస్టెంట్ స్థాయిది మీరు 7 నుంచి 8 సంవత్సరాలు, మినిమం 5 నుంచి 6, 7 నుంచి 8 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఇక వర్క్ బర్డెన్ చూసుకుంటే ఎందులో అయినా కూడా సేమ్ ఉంటుంది. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ అంటే మన పైన ఉండేటువంటి బాస్ కింద మనం పనిచేయాలి. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగం వచ్చింది, మనం ఎట్లా పనిచేయాలి? మనకు బాస్ ఉంటాడు, ఏ ఆఫీస్కైనా మనకు బాస్ ఉంటాడు. మనం జూనియర్ అసిస్టెంట్లం, ఆయన చెప్పిన పని మనం చేయాలి అంతే. మనం ఎక్కడ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాము, ఎక్కడ కూడా మన సెక్షన్కు మనం హెడ్ కాము. సో మనం జూనియర్ అసిస్టెంట్గానే ఉంటాం ఎక్కడైనా కూడా. ప్రమోషన్ ఛానల్ కూడా ఏదైనా కూడా 4 నుంచి 5 సంవత్సరాలలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనది కింది స్థాయి కాబట్టి ఆటోమేటిక్గా పై స్థాయికి వెళ్తాం కాబట్టి ఏదైనా కూడా గంతే. దేనికి తక్కువ అంచనాను, దేన్ని ఎక్కువ అని చెప్పను, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇచ్చే సలహా ఇదే, మీరు లోకల్కు ప్రియారిటీ ఇస్తారా లేదు అని అంటే, ఇక్కడ మీరు లోకల్కు ప్రియారిటీ ఇస్తారా లేదు అని అంటే డిపార్ట్మెంట్కు ప్రియారిటీ ఇస్తారా అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా లోకల్కు ప్రియారిటీ. లేదు నేను డిపార్ట్మెంట్కు ప్రియారిటీ ఇస్తా, నాకు ఈ డిపార్ట్మెంట్ కావాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంటే కావాలనుకుంటారు, లేదు కొంతమంది నేను గ్రంథాలయాలలో పనిచేయాలనుకుంటారు, లేదు కొంతమంది నేను లైబ్రరీలలో కాకుండా యూనివర్సిటీలలో పనిచేయాలనుకుంటారు, స్టేట్ లెవెల్లో ఉన్నాయి. సో ఈ విధంగా అనుకునేటువంటి వాళ్ళకి ఏం చెప్తా అంటే నేను ఆప్షన్లు ఎట్లా ఇవ్వాలంటే, ఫస్ట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూకు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీ సొంత జిల్లా రాజన్న సిరిసిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఆప్షన్లు ఇచ్చుకుంటూ పోరి. తర్వాత ఆదిలాబాద్లో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత జోగులాంబ గద్వాల రెవెన్యూ, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరీంనగరు, సిద్దిపేట, సంగారెడ్డి, ఇట్లా అన్ని ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇచ్చుకుంటూ పోవాలి. అన్నిట్లలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లు అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంటు. మీకు డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ అనిపిస్తే ఫస్ట్ డిపార్ట్మెంట్లు తీసుకోవాలి. ఇక నాకు ఇంపార్టెంట్ లేదు, ఏం లేదు సార్, నాకు ఉద్యోగం అయితే చాలు అని అనుకుంటే నేను ఇచ్చే సలహా ఏంది అని అంటే, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ ఏదైతే ఉందో, మీరు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఆర్డర్ ఏదైతే ఉందో, ఈ ఆర్డర్లో ఒక జిల్లాకు పెట్టుకోరు కదా, నెక్స్ట్ ఇంకో జిల్లాకు కూడా ఇదే ఆర్డర్ పెట్టండి. అన్ని జిల్లాలకు ఇదే ఆర్డర్ పెట్టండి. అంటే ఇవే నెంబర్ తీసుకోదు, ఆర్డర్ ఇది, ఈ ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళిపోండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే అన్నిట్లలో వార్డ్ ఆఫీసర్కు లాస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటారండి. అన్నిట్లలో వార్డ్ ఆఫీసర్కు లాస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటారండి. ఇస్తే బెటర్. ఎందుకంటే వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ మంచి మంచి ఉద్యోగం వచ్చే అటువంటి అవకాశం ఉన్నా కూడా కోల్పోతారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ ఇవి కాకుండా నువ్వు వార్డ్ ఆఫీసర్ కాకుండా నువ్వు ఆదిలాబాద్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ట్రెజరీస్ అకౌంట్స్ దాంట్లో నీకు ఒక ఉద్యోగాన్ని ఆప్షన్ ఇచ్చుకున్నావు అనుకో, దానికంటే ముందు వార్డ్ ఆఫీసర్ ఇస్తే వార్డ్ ఆఫీసర్ ఖాళీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఇక్కడనే నీకు ఉద్యోగం వస్తుంది. లేదు ట్రెజరీస్లలో ఇచ్చినాం అనుకో, దీని ప్రాబబిలిటీ చెక్ చేసి ఇది రాకపోతే నెక్స్ట్ చూస్తాడు. కాబట్టి ఇక్కడ 5% ఉండే అటువంటి వాటి అన్నింటికీ ఆప్షన్ ఇచ్చి తర్వాత మీ లోకల్కి ఇచ్చినా కూడా పెద్ద టెన్షన్ ఏముండదు. నేను ఇచ్చే సలహా ఏంటంటే అన్ని వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు లాస్ట్కి ఇవ్వండి. ఖచ్చితంగా ఆప్షన్ ఇస్తారు కాబట్టి అది దాటి పోరు, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలలో కూడా మీ జిల్లా వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వేరే జిల్లా ఉద్యోగాలు ఇవ్వండి. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. అన్ని వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా సేవ్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేసి, ప్రీవ్యూ పైన క్లిక్ చేసి, నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి. సో ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మనకి ఎడిట్ అవకాశం ఉన్నదని అన్నారు. ఇది మనది కాదు, నేను చూపించడానికే మనకి ఇచ్చిండు కాబట్టి తమ్ముడు, సో చూపిస్తున్నాను. వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే ఇవి. ఇక ప్రధానంగా చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నేను 5%లో వెబ్ ఆప్షన్లు ఇస్తా, కొన్ని జిల్లాలకు 5%ఏ కదా, అవి ఇచ్చిన తర్వాత మా సొంత జిల్లాకు వెబ్ ఆప్షన్ ఇస్తా, మరి దానికి ఎలిజిబుల్ కాకపోతే నా జిల్లాది కూడా పోతుందా సార్ అని అపోహలో ఉండరు. లేదండి, అక్కడ 5%లో నీకు ప్రాబబిలిటీ ఉన్నదా, వచ్చే అవకాశం ఉన్నదా అని చూస్తాడు. అది రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ చూస్తాడు అంతే. మీకు ఉన్నటువంటి ఆప్షన్లు అన్నీ చెక్ చేస్తాడు. ఇక్కడ ఈ వెంకటేష్ బ్రదర్కు ఉన్నటువంటి ఆప్షన్లు అన్నీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా నీకు ఉద్యోగం రానటువంటి అవకాశం ఉంది, ఉద్యోగం రాదు అని అనిపిస్తేనే నెక్స్ట్ క్యాండిడేట్ దగ్గరికి పోతుంది అంతే. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్లు అన్నింటినీ చెక్ చేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తారు ఆర్డర్ వైజ్గా. మరి ఇది ఎందుకు సార్ గిట్ల ఉన్నప్పుడు అని అంటే, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే, ఎవరైతే 190 మార్కులు, ఎవరైతే 190కి పైగా 180కి పైగా మార్కులు వచ్చి టాప్లో ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళకు మస్తు ఆప్షన్లు ఉంటాయి.
అక్కడ ది బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ది బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆప్షన్ కాదు, నాకు ఉద్యోగం కావాలి ఏదైతేంది అని అనిపించేటోళ్ళు అన్ని గుడ్డిగా పెట్టినా కూడా పెద్ద పోయేదేం లేదు. కానీ అందులో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇక్కడ ఈ ఆర్డర్గా పెట్టండి. జిల్లాలకు ఇచ్చినటువంటి ఇప్పుడు ఎవ్రీ డిస్టిక్లో ఈ ఆర్డర్ ఉంది కదా, ఈ ఆర్డర్లో పెట్టండి. ఇక్కడ యూనివర్సిటీలో ఎక్కడ పెట్టాలనే డౌట్ వస్తుంది మీకు. సో ఏ జిల్లాది ఆ జిల్లా వచ్చినప్పుడు ఆ జిల్లాకు సంబంధించినటువంటి యూనివర్సిటీది పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాది పెట్టినా, రాజన్న సిరిసిల్ల జిల్లాది పెడితే యూనివర్సిటీ పోస్టులు ఉన్నాయి కదా, స్టేట్ క్యాడర్ పోస్టులు, అవి ఏం చేయాలి? అందులో మనకు రాజన్న సిరిసిల్లకు రిలేటెడ్గా ఉండేటువంటి యూనివర్సిటీ ఏది? శాతవాహన యూనివర్సిటీ. ఆ శాతవాహన యూనివర్సిటీ ఇక్కడనే రావాలి. ఇక ఇప్పుడు దీని తర్వాత మీరు కరీంనగర్ నింపుతాం కదా, కరీంనగర్లో ఉంటుంది కాబట్టి ఆ కరీంనగర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ కరీంనగర్తో పాటుగా యూనివర్సిటీలో ఉన్నది రావాలి. ఇక పాలమూరు యూనివర్సిటీ ఉంటుంది, మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఎక్కడో ఉంటుంది. ఆ మహబూబ్ నగర్ జిల్లా ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ పాలమూరు యూనివర్సిటీ రావాలి. ఇక తెలంగాణ యూనివర్సిటీ ఉంటుంది, నిజామాబాద్ జిల్లా ఆప్షన్లు ఇస్తారు కదా, ఆ నిజామాబాద్ జిల్లా ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఆ తెలంగాణ యూనివర్సిటీ ఆప్షన్ ఇవ్వాలి. ఇక కరీంనగర్, నిజామాబాదు, పాలమూరు, హైదరాబాద్ ఆప్షన్లు ఇచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఆ యూనివర్సిటీది ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇక్కడ లోకాలిటీని ప్రధానంగా చేసుకునే ఆప్షన్లు ఇస్తున్నాం కాబట్టి. ఇక మీరు డిపార్ట్మెంట్ను ప్రధానంగా చేసుకునే ఆప్షన్లు ఇస్తే అది మీ ఇష్టం. అన్ని ఉద్యోగాలు సమానమే ఉంటాయండి, యూనివర్సిటీలో అయినా ఎక్కడైనా కూడా అన్ని సమానంగానే ఉంటాయి. ఇక లేదు ఇంకా డీటెయిల్గా మాకు కావాలి అని అంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఖచ్చితంగా లైవ్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి నేను మీకు ఇచ్చేటువంటి సజెషన్. వెబ్ ఆప్షన్లు అన్నీ కూడా సక్రమంగా ఇవ్వండి. ఏ ఒక్కదాన్ని కూడా వదిలేయకండి. జాబ్ కావాలనుకునేటువంటి వాళ్ళు, గ్రూప్ 4 జాబ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కదాన్ని కూడా వదిలేయకండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగులు ఎవరైనా ఉంటే నాకు గివ్వే కావాలనుకున్నటువంటి వాళ్ళు గవ్వే పెట్టుకోరి, అది వస్తుంది, లేదు అనంటే ఉన్న ఉద్యోగంలోనే ఉంటారు. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. ఏమైనా కన్ఫ్యూజ్ అయింది, మీరు బాగా స్పీడ్గా చెప్పారు, నాకు అర్థం కాలేదు అని అంటే కామెంట్లో అడగండి, ఏం కాదు, కామెంట్లో తిట్టుకోండి. ఎట్లా అనుకున్నా సరే అర్థమయ్యేటట్టు మరోసారి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకైతే షేర్ చేయండి. వెబ్ ఆప్షన్లు పెట్టుకొని ఉద్యోగాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.